స్వరచక్ర తెలుగు కీబోర్డ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. తెలుగు పుస్తకాల్లో నేర్చుకున్న వర్ణమాలను అనుసరించి ఈ కీబోర్డ్ను డిజైన్ చేశారు. కింద ఉన్న ఆ అక్షరమును నొక్కినట్లయితే దాని చుట్టూ వచ్చే చక్రంలో అచ్చులు అమర్చబడ్డాయి. ఆ పక్కన ఉన్న గుణింతం నొక్కినట్లయితే దాని చుట్టూ వచ్చే చక్రంలో గుణింతాలు అమర్చబడ్డాయి. కుడివైపున మిగిలిన గుణింతాలు అమర్చబడ్డాయి. రు అక్షరం నొక్కినట్లయితే చుట్టూ వచ్చే చక్రంలో తరచుగా వాడని ఒత్తులు అమర్చబడ్డాయి. స్పెషల్ క్యారెక్టర్స్ లేదా నంబర్స్ రాయాలనుకున్నట్లయితే షిఫ్ట్ బటన్ నొక్కగలరు. ఏదైనా ఒక హల్లును నొక్కినప్పుడు దాని చుట్టూ వచ్చే చక్రంలో ఆ అక్షరం యొక్క గుణింతం అమర్చబడ్డాయి. తరువాత గుణింతం చక్రం నుండి ఒత్తుని ఎన్నుకున్నట్లయితే ఆ అక్షరానికి సంబంధించిన వివిధ ఒత్తులు కనబడును. ఉదాహరణకు శ్రీ ఎలా రాయాలో చూద్దాం. షా హల్లును నొక్కినప్పుడు దాని చుట్టూ వచ్చే గుణింతం చక్రం నుండి ఒత్తును ఎన్నుకోండి. తరువాత షాకు సంబంధించిన వివిధ హల్లుల ఒత్తులను మీరు చూడగలరు. అందులో శ్రాను నొక్కితే వచ్చే చక్రం నుండి శ్రీని ఎన్నుకోగలరు. ఇంగ్లీష్ రాయాలనుకున్నట్లయితే ఈఎన్ బటన్ని నొక్కగలరు. కింద ఉన్న టా బటన్ను నొక్కినట్లయితే మరలా స్వరచక్ర తెలుగు కీబోర్డ్ను వాడగలరు.